నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. పలమనేరు పట్టణంలో జరుగుతున్న శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా 15వ రోజు వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ వంతు సేవలను అందిస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల ప్రత్యేక సేవలు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి. జాతర నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేపట్టారు. తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా గంగమ్మ ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలందరూ కూడా ఇవ్వాలా. అందరూ కూడా పలమనేరు ప్రజలకు అందరికీ కూడా పురపాలక సంఘం తరఫున వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటి కావచ్చు, పురపాలక సర్వీసెస్ అన్నీ కూడా మేము ఈ జాతర సందర్భంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా మేమందరూ కూడా వర్కర్లు కూడా మానిటరింగ్ చేస్తూ ఆ శిరస్సు ప్రయాణం చేసేప్పటి పీరియడ్లో కూడా అంత కంటిన్యూగా రక్తం కానీ అన్నీ కూడా క్లీన్ చేసేదానికి ట్యాంకర్ల ద్వారా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటరీ సిబ్బందిని, బ్లీచింగ్ అన్ని కూడా పారిశుద్ధ్య పనులు గతము ఒకటి నుంచి కూడా ఏదైతే మనకు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా బాగా జలదిగ్గుకు సంబంధించినటువంటి అక్కడ బావి దగ్గర కానీ ఆ రోడ్డు కానీ ఆ గడ్డి అంతా చెక్కి అక్కడ నీట్గా కర్రలు కూడా కట్టించడం జరిగింది సేఫ్టీ కోసం. అలాగే మనకు లైటింగ్ కూడా ఈ పురపాలక సంఘం తరఫున ఎప్పటికప్పుడు, ఎందుకంటే భక్తులంతా కూడా చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఇళ్ళకు వస్తారు కాబట్టి వారందరిని దృష్టిలో పెట్టుకొని తాగునీటిని కూడా కొద్దిగా ఎక్కువ కేటాయించమని మా ఇంజనీరింగ్ సిబ్బందిని తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు రాజన్న, పలమనేరు వ్యవసాయ కమిటీ చైర్మన్. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ తెల్ల దీవెనలు మనందరిపైన ఉండాలి. ఒక హిందూ శ్రీరామనవమి జరుపుకుంటారు, ఒక ముస్లిం రంజాన్ జరుపుకుంటారు, ఒక క్రిస్టియన్ క్రిస్మస్ జరుపుకుంటారు. కానీ అందరూ అన్నదమ్ములుగా కలిసిమెలిసి కులమత విభేదాలు లేకుండా జరుపుకునేది ఆ గంగమ్మ తల్లి జాతర. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, రైతులు అందరినీ చల్లగా చూసే తల్లి ఆ గంగమ్మ తల్లి. కలియుగం ఉన్నంతకాలం ఈ జాతర వైభవంగా జరుపుకోవాలని ఆ తల్లి అందరినీ తన కన్న బిడ్డలుగా చూడాలని ఆ తల్లి దీవెన. పలమనేరు నియోజకవర్గ ప్రజలకు గంగ జాతర శుభాకాంక్షలు. నేను పలమనేరు డిపో మేనేజరు కొత్త భాష మాట్లాడుతున్నాను. గంగ జాతర సందర్భంగా పలమనేరు డిపో నుంచి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా బస్టాండ్ నందు, అలాగే మన చర్చి సరస్వతి కేఫ్ దగ్గర కూడా మా వాళ్ళని స్టాఫ్ని డిప్లాయ్ చేస్తున్నాము, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు. అలాగే పోలీస్ వాళ్ళ సూచనల మేరకు మేము ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా వాళ్ళని, మా స్టాఫ్ని కూడా పెట్టి ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తాము. అలాగే ప్రజలకు కూడా ఈ గంగ జాతరకు వచ్చే ప్రజలకి విలేజెస్ నుంచి ఇబ్బంది లేకుండా నెల్లిపట్ల లైన్లో, అప్పినపల్లి, అలాగే చౌడేపల్లిలో కూడా రాత్రి ట్రాఫిక్ ఉన్నంత వరకు కూడా బస్సెస్ని మేము ఆపరేట్ చేసి ట్రాఫిక్ని క్లియర్ చేస్తాము. అలాగే ఏ పక్క ఉన్న జాతరకి ఏ జనాలు ఉన్నా కూడా వాటిల్లో కూడా మేము ఎక్స్ట్రా బస్సెస్ ఆ రూట్లో తిప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా, జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఏపీఎస్ఆర్టీసీ పలమనేరు డిపో తరఫున మేము బస్సులు నీట్గా నడిపి ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామనేది తెలియజేస్తున్నాము. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ సార్. నా పేరు ఆర్ బలరామ్ శెట్టి అలియాస్ కుట్టి.
నేను పలమనేరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు. పలమనేరు పట్టణ పుర ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కులమతాలకు అతీతంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా గడుపుకునే పండగ ఏదైనా ఉంది అంటే అది ఒక గంగమ్మ జాతర. ఈ గంగమ్మ జాతరలో భాగంగా అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి, అదేవిధంగా అమ్మవారి చల్లని చూపు ప్రతి ఒక్కరి మీద ఉండాలి అనేసి, ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకోవాలి, అదేవిధంగా రైతులు ఆనందంగా పంటలు పండించుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అదేవిధంగా బాగా వ్యాపారస్తులు వ్యాపారం బాగా చేయాలి, అదేవిధంగా అధికారులు కూడా ఉన్నతమైన పదవికి రావాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ సంవత్సరము ముందుకు రావాలనేసి కోరుకుంటూ ఇటు మీ ఆర్బీసీ గుట్టి. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నా పేరు సుబ్రహ్మణ్యం గౌడు, కుర్బా కార్పొరేషన్ స్టేట్ కుర్బా కార్పొరేషన్ డైరెక్టర్. పలమనేరు పుర ప్రజలకు గంగమ్మ జాతర శుభాకాంక్షలు. ఆమె తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి మెండుగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ గంగమ్మని మనసారా పూర్తిగా కోరుకుంటున్నాం. ఆ గంగమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి, రైతులకు, వ్యాపారస్తులకు, పాడి పంటలకు మంచి వర్షాలు కురిచి ఆమె చల్లని దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. నా పేరు సోమశేఖర్ గౌడు, మాజీ జడ్పీటీసీ గంగవరం, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంటు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు గంగవరం మండలం. ఈరోజు పలమనేరు మరియు పలమనేరు నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్యంగా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గంగమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి, ప్రజలు ఇటు రైతులు, కర్షకులు, శ్రామికులు, విద్యార్థులు అన్ని వర్గాల వారికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. పలమనేరు ప్రజలకు శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ జాతర శుభాకాంక్షలు.